ఓకే స్టార్ట్. హలో నమస్తే, నేను మీ సురేష్ యాదవ్, రాయల్ మీడియాకు స్వాగతం. సో మల్కాజ్గిరి ఎంపీ ఆల్రెడీ భారతదేశంలో ఎంపీ ఎలక్షన్లు వచ్చిన మల్కాజ్గిరి పరిధిలో మనం ప్రస్తుతం ఉన్నాను, పార్లమెంటు పరిధిలో. దాదాపుగా ఈటెల రాజేందర్ గారి ప్రచారం, తన మనుషుల ప్రచారం కూడా రసవత్తంగా దూసుకొని పోతుంది జనాల దగ్గరికి. సో తెలంగాణ ఉద్యమకారులు శ్రీ రాస వెంకట గారు, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమ నేత, సో ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నేత, వాళ్ళతో మాట్లాడదాం. అసలు తెలంగాణ పరిస్థితి ఏంది, మల్కాజ్గిరి పరిస్థితి ఏందో వారితో మాట్లాడదాం. ఇప్పుడే వారు ఈటెల రాజేందర్ గారి గురించి ప్రచారం చేయడం, ఫిర్యాదిగూడలో అక్కడ ఇన్ఛార్జిగా ఉండి ప్రచారం చేయడం జరిగింది. అన్న నమస్కారం. నమస్తే సురేష్. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రచారం? గతంలో మీరు చాలా ఎలక్షన్లు చూశారు కదా, ఇప్పుడు ఈ మల్కాజ్గిరిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మల్కాజ్గిరి ప్రజల యొక్క పర్సెప్షను అంటే మొత్తం తెలంగాణ ప్రజల యొక్క పర్సెప్షన్ కూడా మారింది. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్తో పోలిస్తే ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం అనేది అవసరం, బలమైన ప్రభుత్వం అనేది అవసరం. నరేంద్ర మోడీ గారు ఉంటేనే దేశం అంటే గొప్పగా సుస్థిరంగా ముందుకు పోతాయనే భావనలో కూడా అంటే కింది స్థాయి ప్రజలు కూడా అంటే పెద్దగా చదువుకోకపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నరేంద్ర మోడీ ఉండాలని చెప్పని కోరుకుంటారు. అదేవిధంగా ఈటెల రాజేందర్ అనే వ్యక్తి, ఆయన పేరు సుపరిచితం, ఆయన పేరు చాలా సుపరిచితం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈటెల రాజేందర్ అనే పేరు వినని వాళ్ళు ఉండరు. ఆయన పేరు సుపరిచితం కాబట్టి ఆ పేరే ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అడ్వాంటేజ్. ఎందుకంటే గతంలో 2021లో కేసీఆర్ మీద తెగించి కొట్లాడి పోరాడి ఆ పోరాటం చేయడం వల్ల ఇంకా గొప్ప పేరు వచ్చింది. ఆ పేరే ఇవాళ ఈటెల రాజేందర్కి ఒక బ్రాండ్ అనేది ఈ మల్కాజ్గిరిలో. అంటే ప్రజలు కూడా అంటారు అన్నమాట రాజేందర్ మిగతా ఇద్దరు అభ్యర్థులతో పోలిస్తే వాళ్ళు ఇద్దరంటే ప్రజలు ఏమంటారంటే ఆ ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే ఒక ఆయన డివిజన్కే పరిమితం, డివిజన్ లీడరు, ఇంకో ఆమె కాన్స్టిట్యున్సీ లీడర్ తప్ప, ఆమె భర్త ఏదో అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఒక పార్టీ ప్రెసిడెంట్ చేసిననే పేరుందే తప్ప వాళ్ళు పెద్ద తెలిసిన క్యాండిడేట్లు గారు. మాకు రాజేందర్ అన్న బాగా తెలిసిన వ్యక్తి, పేరున్న వ్యక్తి. గతంలో కేసీఆర్ మీద కొట్లాడిననే ఒక పేరు అయితే ఆయనకు ఉన్నది ప్రజలలో. ఆయన పేరు అయితే ఒక మంచి భావన ఉన్నది ఆయన ఈ ప్రజల మనుషులు. ఒక విషయం అన్న, పదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, హుజురాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? హుజురాబాద్లో గెలవలేని ఈటెలందరికీ ఏ విధంగా ఓటేస్తారని అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి, ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? పాడి కౌశిక్ రెడ్డి అంటున్నాడు పరిపక్వత తెలియని లీడరు, అదొక పిచ్చోని చేతిలో రాయి. హుజురాబాద్ చెల్లలేదంటే గతంలో ఆయన 2004 నుంచి 2021 బై ఎలక్షన్ దాకా ప్రత్యక్షంగా పరోక్షంగా 7 సార్లు గెలిచిండు ఆయన. ప్రత్యక్షంగా 4 సార్లు, పరోక్షంగా అంటే ఉప ఎన్నిక ద్వారా 3 సార్లు గెలిచిండు ఆయన. అది చెల్లని రూపాయి ఎట్లయితుంది? చెల్లని రూపాయి అంటాడు పాడి కౌశిక్ రెడ్డి తప్ప రాజేందర్ అన్న కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండదు, ఆయన వరుస ఎక్కడ 7 సార్లు గెలిచిండ. ఆయన రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది? జెడ్పీటీసీ నుంచి ప్రారంభమైంది. రాజేందర్ అన్న అట్లా కాదు, ఆవిడవుడే ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఎమ్మెల్సీ ఒక పార్టీతో మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. మరి రాజేందర్ అన్న 2004 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు కదా, మరి చెల్లని రూపాయి ఎట్లయితుంది? ఏడో పిచ్చోడన్న మాటను దాన్ని తన విజ్ఞతకే వదిలేస్తాం మేము. అంటే పిహెచ్డీ చదువుకుని నేను గౌరవంగా మాట్లాడతా, ఒక వ్యక్తిని కించపరచా, కానీ పాడి కౌశిక్ రెడ్డి అంటోనికి ఆయన విజ్ఞతకే వదిలేస్తాను. చెల్లని రూపాయి ఎట్లయితుంది? చెల్లని రూపాయి కాదు అది. ఇంకా విమర్శించాలంటే చాలా వస్తుంది, కానీ నేను అక్కడి దాకా పోనని చెప్పని కూడా నేను చెప్తా ఉన్నాను. అంటే రెండో విషయం అన్న, ఈటెల రాజేందర్ గారికి ఎందుకు ఓటేయాలని ప్రతిపక్షాలు అడుగుతున్నారు. సో ఆయన గతంలో బీజేపీలో ఉన్నారు కదా, సెంట్రల్ నుంచి 10 ఏళ్ళలో తెలంగాణకి ఏం తెచ్చిర్రు, ఏం చేయబోతున్నారు, ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఓటేస్తామని ప్రజలే అంటారు. రాజకీయ పార్టీలు ఏమంటున్నారంటే ఆయనకి ఎందుకు వేయాలంటే ఆయన ప్రజానాయకుడు, ప్రజాభిమానం చూరగొన్న వ్యక్తి. 7 సార్లు గెలిచిండు ఆయన. ఈ రాష్ట్రంలో 7-8 సార్లు గెలిచిన దాంట్లో ఆయన ఒకరు, అంతే తప్ప ఈ ఒకసారి 2 సార్లు గెలిచిన వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అని చెప్పని కొన్ని రాజకీయ పక్షాలు అడుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అంటారు కదా, వాళ్ళ అంతరాత్మకు తెలుసు ఎందుకు ఇవ్వాలనేది. అంటే ఇదొక భాగం కావచ్చు. సో ఇప్పుడు బూత్ స్థాయి కమిటీలు లేనటువంటి బీజేపీకి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు కూడా సీనియర్లు, మురళీధర్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే రామచంద్రరావు లాంటి వాళ్ళు ఒక అలిగిపోయినారన్నది ఒక ప్రచారం ఉన్నది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పీక్ స్టేజ్లో ఈటెల రాజేందర్ గారు గెలుస్తారంటవా? తప్పకుండా గెలుస్తారు. ప్రజల అభివాదం, ప్రజల ఆశీర్వాదం ప్రజలు అనుకుంటే తప్పకుండా గెలుస్తారు. రాజేందర్ అని అప్పుడప్పుడు అంటాడు కదా, బీఫాములు పార్టీలు ఇవ్వచ్చు కాక, కానీ పదవి ప్రజలు ఇస్తారంటారు కదా. ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తారు.
ప్రజా అభిప్రాయం మాత్రం రాజేంద్ర అన్న గారి వైపు ఉన్నదని నేను గట్టిగా భావిస్తున్నా. ఇప్పుడు సీనియర్ సపోర్ట్ చేస్తారు ఆయనకు? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేయరు? ఒక పార్టీలో ఆయన కూడా ఒక భాగమే కదా, ఆయన వేరే పార్టీ కాదు కదా, ఆయన కూడా ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఇంకొకటి, తెలంగాణలో కేవలం భారతీయ జనతా పార్టీ శ్రీరాముని నమ్ముకొని, హిందుత్వాన్ని నమ్ముకొని ముందుకెళ్తుందా? ఎందుకు గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు? 13 రోజులు చేసింది, 13 నెలలు చేసింది. ఎందుకు చేయలేదు? ఇప్పుడున్న నినాదం శ్రీరాముని నినాదమేనా? అప్పుడున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీకి చాలా తేడా వచ్చింది. ప్రజలలో కూడా పార్టీకి మంచి ఆదరణ వచ్చింది. కాకపోతే ఏంటంటే 500 సంవత్సరాల తర్వాత మనం మా రాముని గుడిని మనం కట్టుకున్నాం కాబట్టి హైప్ అనేది దేశవ్యాప్తంగా వచ్చింది. అది మనమనుడు కాదు, ప్రజలే అంటారు. చాలా గొప్పగా నరేంద్ర మోడీ గారు 500 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి వివాదాన్ని పరిష్కరించి గుడి కట్టించినది ప్రజలు అంటారు. ప్రజలు రిసీవ్ చేసుకుంటారు దాన్ని. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు నాన్ లోకల్ అని చెప్పేసి కాంగ్రెస్ లోకల్ లీడర్లు కావచ్చు, రెండోది బీఆర్ఎస్ నేతలు పదే లోకల్కి నాన్ లోకల్కి మధ్య పోటీ అని చెప్పేసి వారు అంటున్నారు. ఈటెల రాజేందర్ గారు నాన్ లోకలేనా? సరే, ఇప్పుడు 2 పార్టీలు అన్నావు కదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఒక ఏమంటున్నా, కేసీఆర్ పోయి మహబూబ్నగర్లో మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. మరి మహబూబ్నగర్ ఆయనది. రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ నుంచి మల్కాజ్గిరికి వచ్చింది. మరి ఆయన మల్కాజ్గిరా? ఈ దేశ పౌరుడైన వ్యక్తి ఎక్కడైనా పోటీ చేయొచ్చు, గెలవచ్చు. ఇప్పుడు బంగారు లక్ష్మణ్ భార్య బంగారు సుశీల గారు పోయి రాజస్థాన్లో గెలిచింది. ఆమె ఇది తెలంగాణ బిడ్డ రాజస్థాన్లో గెలిచి. జయప్రద, సినీ నటి జయప్రద, ఆమె తెలంగాణ బిడ్డ. ఆమె పుట్టింది ఆంధ్రాలో, తెలుగు సినిమాల యాక్టర్. ఆమె పోయి యూపీ రాంపూర్లో గెలిచింది. ఆమె అంటే దేశంలో పుట్టిన వ్యక్తి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. దానికి లోకల్ నాన్ లోకల్ ఏముంది ఆయనది? ఇప్పుడు ఆయన అట్లా అనుకుంటే ఆయన కాన్స్టిట్యూన్సీ మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ కిందనే కదా ఆయన. గతంలో అల్వాల్లో ఉన్నారు, ఇప్పుడు మరి అట్లా. ఇప్పుడు నేను అనేది కూడా కదే, దేనికి ప్రాంతీయ తత్వం అనేది ఉండదు. దేశంలో పుట్టిన పౌరుడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. వెంకయ్య నాయుడు రాజ్యసభ కర్ణాటక నుంచి తీసుకోలేదా? అవన్నీ కేవలము రాజకీయ పక్షాలకు ఈయన మీద ఎట్లా బురద జల్లాలి, ఏమైతే ఈయనను విమర్శించవచ్చు అనే ఉద్దేశంలో భాగంగా ఒక సిల్లీ మాట అనడం తప్ప వేరేది ఏం లేదు దీంట్లో. ఈటెల రాజేందర్ గారికి ఓట్లు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు మీరు? ఓట్లు ఎందుకు వేయాలంటే ఆయన ఒక పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆయన అంటే ఒక సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, పేద మధ్యతరగతి ప్రజల యొక్క బాధలు సాధలు తెలిసిన వ్యక్తి. ఆయన కూడా కింది స్థాయి నుంచి వచ్చినోడు. ఆయన కూడా సామాజిక స్పృహ అవగాహన కలిగిన రాజకీయ నేత, గొప్ప రాజకీయ నేత. మన రాష్ట్రంలో మంచి పేరున్నాడు. అందరికీ ఎందుకు వేయాలంటే అందరికీ వేస్తారు ఓట్లు, ఆయనకి వేస్తారు. అంటే ఒకటి ఉద్యమకారుడు కావచ్చు, బలహీన వర్గాల మనిషి అని ఆ రకంగా ఉంటాయి కదా. ఒక మనిషి అన్నప్పుడు పలానా రేవంత్ రెడ్డి అంటే గతంలో కేసీఆర్ మీద కొట్లాట చేసిండు, అది ఈటెల రాజేందర్ గారు అంటే తెలంగాణ ఉద్యమకారుడు, ఆ టైప్ ఆఫ్లో. అలా మల్కాజ్గిరి ప్రజలకు ఎందుకు ఓటేయాలంటే మల్కాజ్గిరి ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఈటెల రాజేందర్ అభిమానులకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఉద్యమకారుడు ఆయన కేసీఆర్తో సరిసమానంగా ఉన్నటువంటి లీడరు, నెంబర్ 2 పొజిషన్లో ఉండే ఓ ప్రజాభిప్రాయం ప్రజాబలం ఆయనకు ఉన్నది. ఆయన కూడా గొప్ప స్థాయిలో ఉండే వ్యక్తి. రేపు భారతీయ జనతా పార్టీలో గొప్ప స్థాయిలో ఉండే వ్యక్తి, ఉండబోయే వ్యక్తి కూడా ఆయన. అంటే సెంట్రల్ మినిస్టర్ రాబోతుందంటారా? అది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నాయకత్వం వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంటే పార్టీ నిర్ణయం అది. పార్టీ ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేస్తుంది. పార్టీ ఈ వ్యక్తిని ఏ స్థానంలో పెడితే సూటబుల్ అవుతుంది, ఈ వ్యక్తిని ఏ స్థానంలో పెడితే తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది అని పార్టీ నిర్ణయిస్తే పార్టీ ఖచ్చితంగా ఏ ప్లేస్నైనా పెడుతుంది. అంటే పెద్ద పొజిషన్ పోబోతుందంటారా? ఉండొచ్చు. రైట్. ఫైనల్గా మల్కాజ్గిరి ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా మల్కాజ్గిరి ప్రజలకు రాజేందర్ అన్న సేవలు అనేటి అవసరము. ఆయన సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. రేపు ఆయన గెలిచినాక ఆయనకు రేవంత్ రెడ్డి లెక్క ఏదో గెలిచి తప్పించుకుపోయేటట్టు కాదు. ఆయన హుజురాబాద్లో ఏ రకంగా అయితే 7 సార్లు గెలిచి అక్కడ ప్రజల ఆదరాభిమానాలను చూరగొనడం, రేపు మరొక హుజురాబాద్ని ఈ మేడ్చల్ మల్కాజ్గిరిని పార్లమెంటుని తన వశపరుచుకుంటానని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రైట్. తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ సామాజిక ఉద్యమ నేత, మనిషిని మనిషిలాగా చూసే వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. తన ఇంటికి వస్తే అన్నం పెట్టే వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. కాబట్టి సామాన్యుడైనా లేకపోతే ఉన్న వర్గాలైనా ఒకే రకంగా చూసే వ్యక్తి ఈటెల రాజేందర్. కాబట్టి ఈటెల రాజేందర్ గారికి ఓటేయాలి, భారీ మెజార్టీతో గెలిపేయాలని తెలంగాణ ఉద్యమకారుడు రాసా వెంకట గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండి రాయల్ మీడియా.
ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయాలని కోరుకుంటూ మీ సురేష్ యాదవ్.